ప్రత్యర్థులు అప్పుడే చెప్పారు ఆయన గెలిస్తే ఇక్కడ ఉండరని. కానీ ఆయన కూడా అప్పుడే తిప్పికొట్టారు. ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటానని నోటి మాటగా కాదు బాండ్ రాసిచ్చి మరీ హామీ ఇచ్చారు. ఎన్నికలయ్యాయి కానీ ఆ ఎమ్మెల్యే ఇల్లు కట్టుకోలేదు. కనీసం కిరాయి ఇంట్లో అయినా ఇక్కడే ఉంటారన్న నమ్మకము కలగడం లేదు. ఆషాఢం అయ్యాక శ్రావణంలోనైనా ఆ నాయకుడు వస్తారా, లేదంటే ప్రత్యర్థుల ప్రచారాన్నే నిజం చేస్తారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం కదా ఇది? ఎన్నికల్లో ఎన్నెన్నో చెబుతుంటాం, అన్నీ చేస్తామా ఏంటి అన్నట్టే ఉంది ఆ ఎమ్మెల్యే గారి వరస. ఎన్నికల్లో గెలవగానే నాలుక మడతేశారాయన. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా లోకల్ నాన్ లోకల్ ఇష్యూనే కీలకమైంది. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ స్థానికుడు కాదని, గెలిపిస్తే ఆయన నియోజకవర్గంలో ఉండరని ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి. ఆయన హైదరాబాద్కే పరిమితమవుతారని, నియోజకవర్గ ప్రజలు ఏదైనా పనిపడితే పట్నానికే వెళ్లాల్సి ఉంటుందని హోరెత్తించారు. అంతేకాకుండా ఆయన పిఏల పాలనే సాగుతుందని, ఇక్కడుండే నాయకులంతా ఎమ్మెల్యేలా చలామణి అవుతారని, వినోద్ గెలిస్తే ఎన్ని ఉత్పాతాలు జరుగుతాయో చెప్పి భయపెట్టారు. ఈ ప్రచారం ఏదో కొంపముంచేలా ఉందని వినోద్ జాగ్రత్త పడ్డారు. తాను ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉంటానని, ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గాన్ని వదిలి వెళ్లనని బెల్లంపల్లి ప్రజలకు హామీ ఇచ్చారు. మాట మీద నమ్మకం ఉంటుందో లేదోనని బాండ్ పేపర్ రాసి మరీ ప్రజలకు భరోసా ఇచ్చారు వినోద్. వినోద్ టైం బాగుంది. ప్రజలు కూడా ఆయన మాట విశ్వసించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు కథ ఇప్పుడే మొదలైందట. ఎన్నికలు గడిచి 7 నెలలైపోయినా వినోద్ తన సొంత నియోజకవర్గంలో ఉండే పరిస్థితులు కనిపించడం లేదు. ఆయన ఇప్పుడొస్తారు అప్పుడొస్తారంటూ ప్రజలు ఎదురు చూస్తున్నారు. కొన్ని వారాల క్రితం బెల్లంపల్లి వచ్చిన వినోద్ క్యాంపు కార్యాలయానికి వాస్తు మార్పులు చేయించారు. దీంతో ఇక ఈ ఎమ్మెల్యే బెల్లంపల్లికి వచ్చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలకు నిరాశే మిగిలింది. ఆయన ఇప్పటికీ బెల్లంపల్లికి రాలేదు. ఒకవేళ చుట్టపు చూపుగా ఇక్కడికి వచ్చినా మంచిర్యాలలో అద్దె భవనాన్ని తీసుకుని అక్కడే ఉంటున్నారు ఎమ్మెల్యే. ఎవరైనా ఎమ్మెల్యేని కలవాలంటే మంచిర్యాలకు, అక్కడ దొరక్కపోతే హైదరాబాద్కో వెళ్లాల్సిందే. నాయకులు కార్యకర్తలంటే తప్పదు, కానీ సామాన్య ప్రజలు అక్కడికి వెళ్లాలంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని చెబుతున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ అడపాదడపా నియోజకవర్గానికి వస్తున్నా ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం, ఒకరిద్దరిని కలవడం పోవడం తప్ప నియోజకవర్గ ప్రజలకు ఒరిగిందేమీ లేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే బెల్లంపల్లికి వినోద్ గెస్ట్ ఎమ్మెల్యేనే అని పెదవి విరుస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. ఎమ్మెల్యే స్థానికంగా లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నేతలు తామే ఎమ్మెల్యేలమన్నట్టు చెలరేగిపోతున్నారట. కొన్నాళ్ల కిందట ప్రతిపక్ష పార్టీ నేత ఎమ్మెల్యే వినోద్పై విమర్శలు చేశారు. ఎమ్మెల్యే స్థానికంగా లేకపోవడంతో గల్లీకో ఎమ్మెల్యే తయారయ్యారని, ఆయన గెలిస్తే జరిగే నష్టం చెప్పినా పెడచెవిన పెట్టారని చేసిన వ్యాఖ్యలతో ప్రజలు బిక్కముఖం వేస్తున్నారట. వినోద్ అందుబాటులో లేకపోవడంతో అరువొచ్చిన నేతలు అభివృద్ధి కార్యక్రమాల పనులతో పాటు ఉద్యోగాల పేరు చెప్పి అందిన కాడికి దండుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన ఎప్పుడో గాని రారు, తెల్లారితే ఇక్కడుండేది మేమే, అంతా మాదే నడుస్తుందంటూ అడ్డగోలు రాజకీయాలు చేస్తున్నారట కొందరు నేతలు. ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్లు మొన్నటి ఎన్నికల్లో వినోద్ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా ఆయన మౌనంగా ఉండడంతో చేరిన నేతల పెత్తనమే నడుస్తోందని పాత నేతలు నైరాస్యంలో ఉన్నారట. వినోద్ మాత్రం మంత్రి పదవి ప్రయత్నాల్లో ఉన్నానని, ఏదో ఒకటి తేలాక ఇక నియోజకవర్గంలోనే ఉంటానని సన్నిహితులతో చెప్పారనే టాక్ జిల్లాలో నడుస్తోంది. మరి ఎమ్మెల్యే వినోద్ బెల్లంపల్లికి వస్తారో, రేపు మాపు అంటూ 5 ఏళ్లు కాలయాపన చేస్తారో చూడాలి. గతంలో ఎమ్మెల్యేలంతా స్థానికంగానే ఉండేవారు. కేవలం ఇప్పుడే ఈ పరిస్థితి వచ్చిందని ఓట్లు వేసిన పాపానికి గుణపాఠం నేర్పారంటున్నారు స్థానికులు కొందరు. ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి వినోద్ స్థానికుడు అవుతారా, లేదంటే రాసిచ్చింది బాండు పేపరే కదా అని లైట్ తీసుకుంటారో తేలాలంటే శ్రావణం దాకా ఆగాల్సిందే.